నమస్తే, నేను మీ తేజ. ఇజ్రాయెల్ అలాగే యుఎస్ ఇరాన్ పైన చేస్తున్న యుద్ధం ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలన్నీ కూడా మొదటి నుంచి వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ వచ్చాయి. ఎవరినంటే ఇజ్రాయెల్ని అలాగే యుఎస్ని. వారు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత కూడా ఎన్పిటి ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత కూడా దాన్ని ఉల్లంఘించి న్యూక్లియర్ని డెవలప్ చేస్తున్నారు, యురేనియంని దాచిపెట్టారు. ఇవన్నీ కూడా చాలా విషయాలు ఆరోపణలు బయటికి రావటం. అందుకనే ఇరాన్ న్యూక్లియర్ని డెవలప్ చేయకుండా అడ్డుకుంటుంది ఇజ్రాయెల్ అలాగే యుఎస్ అని అందరూ కూడా అనుకున్నారు. ఇప్పుడు మొత్తం కూడా యూటర్న్ అయింది. ఇప్పుడు అన్ని దేశాలన్నీ కూడా ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నాయి. దీనికి కేవలం రీజన్ ఏంటంటే ఇరాన్లో స్కూల్ పిల్లలపైన అటాక్ చేశారు. 163 మంది చనిపోయారు. మొదటి రోజు యుఎస్ అలాగే ఇజ్రాయెల్ వాళ్ళిద్దరూ కలిసిన దాడి ఏదైతే చేశారో ఆ దాడి వల్ల 160 మంది స్కూల్ పిల్లలు చనిపోవడం అయితే జరిగింది. ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన కొన్ని విజువల్స్ అయితే మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. చాలా బాధ అనిపిస్తుంది. అప్పుడే ప్రేయర్ చేసుకుంటున్నారు, ఫుడ్ ప్లేస్ పట్టుకుని బయటకు వచ్చారు. ఐ థింక్ అది లంచ్ టైం అయింది అనుకుంటా. సడన్గా ఒక్కసారిగా వాళ్ళు ఉంటున్న బిల్డింగ్ పైకి వచ్చి ఒక మిసైల్ అటాక్ చేస్తుంది. అలాగే ఇంకొక పక్క స్క్రీన్ పైన మీరు చూడొచ్చు, అటాక్ జరిగిన తర్వాత ఆ పేరెంట్స్ స్కూల్ దగ్గరకు వచ్చి వాళ్ళ పిల్లలకి ఏమైందని ఆందోళన చెందుతూ ఉన్న విజువల్స్ అన్నీ కూడా చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఒక వ్యక్తి తన కూతురు బ్యాగ్ దొరికింది కానీ తన కూతురు యొక్క బాడీ అయితే దొరకలేదు. మొత్తం కూడా గుర్తించలేక ఆ పరిస్థితి వచ్చేసింది. అక్కడ మాసపు ముద్దల్లాగా మొత్తం కూడా అక్కడ ఉండిపోయింది. ఎవరు కూడా గుర్తించలేకపోయారు. ఇప్పుడు పరీక్షలు చేసి అందించే ఆ ప్రయత్నం అంతా అక్కడ లేదు. ఎందుకంటే ఒక పక్క మిసైల్స్తో అటాక్ చేస్తూ ఉన్నాయి ఇజ్రాయెల్ అలాగే యుఎస్. వాళ్ళ అంత్యక్రియలు జరిగిన విధానం కూడా చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఒకే ప్లేస్లో వారందరినీ కూడా వాళ్ళు పాతి పెట్టడం అయితే జరిగింది. ఇంత దారుణమైన పరిస్థితి ఖచ్చితంగా ఏ దేశానికి కూడా రాకూడదు. మీకు గుర్తుందా, అహ్మదాబాద్లో ఏరోప్లేన్ క్రాష్ అయిన తర్వాత ఎంత అప్సెట్ అయిందో ఇండియా. దగ్గరగా 200 పైగానే చాలామంది చనిపోయారు. ముఖ్యంగా హాస్టల్లో ఉండి అప్పుడే ఫుడ్కి వచ్చిన కొంతమంది కూడా చనిపోయారు. ఆ రోజు మనం ఎంత బాధపడ్డామో దానికి రెండింతలు వాళ్ళు బాధపడతారు. అంత దారుణమైన పరిస్థితి. అయితే ఇప్పుడు ఏదైతే వాళ్ళు చేసిన అటాక్ ఉందో దానిని అమెరికన్ కూడా ఖండిస్తుంది. అమెరికన్లో ఉన్న కొంతమంది ప్రజలు కూడా ఖండిస్తున్నారు. ట్రంప్, నువ్వు ఇంకా యుద్ధం ఆపే, ఇక చాలు, నువ్వు కావాల్సిన ఏదైతే కోరుకున్నావో అది జరిగింది. అలాగే ఖమేనీని కూడా చంపేశావు, ఇంకా 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 దాడి చేస్తా, 4 వారాల పాటు ఇంకా దాడి చేస్తా అంటే అటు వాళ్ళ సైనికులతో పాటు మన సైనికులు కూడా చనిపోతారు, ఆల్రెడీ చనిపోతున్నారు. ఎంత దారుణమైన విషయం అంటే ట్రంప్ వాళ్ళ సైనికులు చనిపోయిన విషయాన్ని ఒక మీడియా ముందుకు వచ్చి వెల్లడించిన కొన్ని నిమిషాల్లోనే ఇరాన్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చూశారని డాన్సులు వేస్తున్నారు ట్రంప్. ఒక పక్క మిలిటరీ ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళ తోటి సైనికులు చనిపోయారని చెప్పి ఒక బాధలో ఉంటే డాన్సులు వేసుకుంటున్నారు. ఇంకా ఇంకా కొన్ని స్థావరాలు, గల్ఫ్ కంట్రీస్లో ఉన్న స్థావరాలపైన ఇరాన్ ఏకతాటిగా దాడి చేస్తూ ఉంది. అమెరికాకి సంబంధించిన స్థావరాలన్నీ కూడా కూల్స్తూ ఉంది. సైనికులు చనిపోతా ఉన్నారు. మమ్మల్ని కాపాడండి బాబు మొర్రో అంటే కాపాడలేని పరిస్థితి. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి, మీరు ఎదుర్కోండి అని చెప్పేసి చెప్తున్నాడు బదులు సమాధానం. ట్రంప్ ఎంత క్రూరుడో, ఎంత మూర్ఖుడో ఈ ఇరాన్ పైన చేసిన ఏదైతే యుద్ధం ఉందో దాన్ని బట్టి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వ్యక్తి అసలు ఈ భూప్రపంచం పైన ఎక్కడ ఉండకూడదు. ఉంటే ఖచ్చితంగా ఇంకా దారుణమైన వినాశనాలే జరుగుతాయి. నిజంగానే ఇరాన్ న్యూక్లియర్ని డెవలప్ చేస్తుంది అనుకుంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన ఆ ప్రూఫ్స్ అన్నీ కూడా నువ్వు బయట పెట్టగలగాలి. అదే కనుక జరిగితే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా నీకు సపోర్ట్ చేస్తాయి. ఎంత డ్రామా అంటే ఇంతకుముందు 6 నెలల క్రితం కూడా ఇజ్రాయెల్తో అటాక్ చేపించి తమకేమీ తెలియదు అన్నట్టు చేతులు దులుపుకుని వెళ్ళిపోయారు. అవసరం అయింది, పోరాడేది ఇజ్రాయెల్.
ఇజ్రాయెల్ సైనికులు కూడా ఎంతమంది చనిపోయారు, ఎన్ని భవనాలు నాశనం అయిపోయినాయి. చిన్న కంట్రీ, టెక్నాలజీలో పెద్దది అవ్వచ్చు, దాన్ని నిర్మించుకోవడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది, కొన్ని వందల సంవత్సరాలు పడతాయి. అలా నిర్మించుకున్న ఆ భవనాలన్నీ కూడా కుప్పకూలిపోయినాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? సిరియా, గాజా ఇటువంటి చిన్న చిన్న దేశాలు కలిసి యుద్ధం చేసాయనుకో, ఇజ్రాయెల్ ఖచ్చితంగా భారీ నష్టాన్ని చూస్తుంది. సపోర్ట్ ఉంది, అమెరికా సపోర్ట్ ఉంది. సో ఇంత ఘోరానికి పాల్పడుతున్నాడు ట్రంప్. 163 మంది స్కూల్ పిల్లల ప్రాణాలు తీసావు ట్రంప్. ఖచ్చితంగా వాళ్ళ ఉసురు నీకు తగులుతుంది, వాళ్ళ ఆత్మలు నిన్ను వెంటాడతాయి. నువ్వు బ్రతికున్నన్ని రోజులు కూడా నీకు నిద్ర లేకుండా చేస్తుంది ఆ విషయం. ఎందుకంటే అమెరికాలో ఉన్న ప్రజలే ఖండిస్తున్నారు, ఇది యుద్ధ నీతి కాదు, సరైనది కాదు. హాస్పిటల్స్ పైన, స్కూల్స్ పైన ఇట్లాంటి వార్ జరుగుతున్నప్పుడు అటాక్స్ చేయకూడదు. హాస్పిటల్స్ పైన సింబల్స్ కూడా ఉంటాయి, వాటన్నిటినీ కూడా ఉల్లంఘించి హాస్పిటల్స్ పైన కూడా అటాక్ చేశాడు ట్రంప్. నెతన్యాహు రెండో రోజు మీడియా ముందుకు వచ్చి అయితే మాట్లాడాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఒక వీడియో బయట వైరల్ అవుతుంది, శిథిలాల కింద పడి అక్కడ ఉన్న సోల్జర్స్ అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్న ఒక దృశ్యం కూడా బయట కనిపిస్తూ ఉంది. ఎక్కడ అంటే ఎక్కడన్నా దాచారా, ప్రాణాలతోనే ఉన్నాడా, బంకర్లో దాచిపెట్టారా, ఏమైంది అతని గురించి ఏం తెలియదు. ఇతను మాత్రం వైట్ హౌస్ దగ్గర లేకపోతే ఫ్లోరిడా దగ్గర అక్కడికి ఇక్కడికి మారుతూ, చెప్పలేం కదా, ఫ్లోరిడా దగ్గర అటాక్ చేస్తారు లేకపోతే వైట్ హౌస్ దగ్గర అటాక్ చేస్తారు, మారుతూ ఉంటున్నాడు. అక్కడ నుంచి ఇక్కడ ఎలా జరుగుతుందని చెప్పేసి మొత్తం కూడా చూసుకుంటున్నాడు. సో ట్రంప్ ఇంకా నీకు చెక్కి పెట్టే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. ఆల్రెడీ బ్రిక్స్ సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాయి. ఇటు ఇరాన్ కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, నార్త్ కొరియా కావచ్చు, సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ట్రంప్ చాప్టర్ ఖచ్చితంగా క్లోజ్ చేయాలి, లేదంటే ప్రపంచంలో ఇంకా చాలా వినాశనాలు చూడుస్తాయి. అన్ని రకాలుగా కొన్ని వందల సంవత్సరాలకు వెనక్కి వెళ్ళిపోతాయి ప్రపంచాలు. ఇంతవరకు నిర్మించుకున్న డెవలప్మెంట్ అంతా కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. ట్రంప్ ఎట్లా చేస్తాడంటే వ్యక్తిగతంగా తీసుకుని చేస్తున్నట్టుంది. సో చాలామంది ట్రంప్ మరణాన్ని కోరుకుంటున్నారు. నిన్నటి నుంచి కూడా నేను కూడా చూసా, ట్రంప్ మరణం కావాలి, ట్రంప్ చచ్చిపోతే గొడవ వదిలిపోతుంది అని చెప్పి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. మన ఛానల్లో కూడా చాలామంది కామెంట్స్ చేశారు. సో కిమ్ రావాలి, కిమ్ వస్తే కానీ ట్రంప్ సెట్ అవ్వడని చెప్పేసి చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. 163 మంది పిల్లలు. ఒక పక్క అంత దిగ్భ్రాంతిలో ఉన్నా సరే మళ్ళీ వెంటనే అటాక్స్, కనీసం వారికి కోలుకునే అవకాశం కూడా ఇవ్వకుండా అటాక్స్ చేశాడు. పైగా ఏం చెప్తున్నారు, ఆ మిసైల్ మాది కాదు, ఐఆర్జేసీ ఇస్లామిక్ రెవల్యూషన్ ఏదైతే ఐఆర్జేసీ ఉందో మిలిటరీ, వాళ్ళు మిసైలే వెళ్ళి పడింది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ అక్కడ కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు దాన్ని ఖండించారు. లేదు, ఇది మన మిస్టేక్, మన వైఫల్యం ఇది. సో చూద్దాం, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కూడా దీనిపైన సీరియస్గా యాక్షన్ తీసుకోబోతుందంటూ కూడా చెప్తున్నారు. ఒకవేళ ఐక్యరాజ్య సమితిలో దీనికి సంబంధించిన ఎవిడెన్స్ అంతా కూడా పక్కాగా పెడితే ట్రంప్కి ఇంకా చుక్కలు కనిపిస్తాయి. సో మీరేమంటారు? నేను చెప్పిన దాంట్లో ట్రంప్ అనేవాడు ఈ భూ ప్రపంచం మీద ఉండాలా, ఉండకూడదా? మీ కమెంట్స్ ఏంటి? మీరేం చెప్తారనే విషయాన్ని మాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.